హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యోర్ జోష్న. నిన్న నైట్ మాకు పని ఉందని బయటికి వస్తే ఫుల్ ట్రాఫిక్ అండి. ఏ మూలనైనా కానీ ట్రాఫిక్ లేనిదే మనం కదలలేమన్నట్టుంది. ఎందుకు అనుకుంటున్నారా? బికాజ్ యాజ్ యూజువల్ గణేష్ చతుర్థి వచ్చేసింది కదా, దానికోసం షాపింగ్ చేయడానికి నిన్న నైట్ జనాలంతా ఫుల్గా వచ్చేసారు బయటికి. అండ్ ఇక్కడ రోడ్ పైన గణేష్ ఐడల్స్ అన్నీ పెట్టారన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. కాసేపు అలా అన్నీ చూసేసి ఆ తర్వాత హాట్ చాట్ తినేసి ఇంకా లేట్ చేయకుండా వెంటనే నాగోల్కి స్టార్ట్ అయిపోయాము. బికాస్ అక్కడ ఐడల్స్ అయితే చాలా బాగుంటాయి డిఫరెంట్గా. అండ్ ఇక్కడ కూడా ఉప్పల్ నుంచి నాగోల్ వరకు ట్రాఫిక్ ఫుల్ ఉందండి అసలు. అండ్ జనాలు కూడా అంతమందే ఉన్నారు. ఒక్కొక్క షాప్లో ఎంతమంది జనాలు ఉన్నారు తెలుసా? బికాస్ గణేష్ చతుర్థి కదా, అండ్ గణేష్ ఐడల్స్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. డెకరేషన్ ఐటమ్స్ కూడా రోడ్ పైన చాలా క్యూట్గా పెట్టారన్నమాట కొన్ని. అండ్ ఇక్కడైతే చిన్న గణేషెస్ నుంచి పెద్ద గణేషెస్ వరకు అన్నీ చూసాం మేమైతే. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటేమో నెమలి పైన కూర్చున్నట్టు, ఒకటేమో లైక్ కృష్ణుడి స్టిల్ పెడుతున్నట్టు, ఒకటి శివుడి స్టిల్ పెడుతున్నట్టు, అండ్ ఇంకా ఒకటేమో సాయిబాబా పక్కన కూర్చున్నట్టు, ఒకటేమో మహాభారతం రాస్తున్నట్టు. అండ్ అలా వెరైటీగా చాలా డిఫరెంట్ మోడల్స్వి ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అందులో ఈ బొజ్జ గణపయ్య వినాయకుడి విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. రియలీ చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడ ఐడల్స్ అయితే. అలా మేము చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడి వరకు అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. అసలు లైక్ అవి చూస్తూ ఉంటే ఏవో తెలియలేని ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రతిదీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి. ఒక్కొక్కటేమో శివుడి గెటప్ వేసుకొని ఉన్నట్టు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలామంది ఎంతమంది తీసుకెళ్తున్నారో అసలు గణేషస్ని. అసలు ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఎలా జరుగుతుందో చూద్దాం. మరి పోలీసులు కూడా చాలా గట్టిగానే ఉన్నారు, అందరినీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో గైస్, ఇంకా ఈ రోజు నుంచి ప్రతి వ్లాగ్ మేము ఏం చేస్తున్నాము మొత్తం అంతా వీడియో తీసి యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ సపోర్టర్స్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బాయ్ గైస్, హ్యాపీ గణేష్ చతుర్థి.